హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా నేనైతే ఈరోజు ఒక మంచి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అది మనకు తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీనివాస మంగాపురం. ఈ టెంపుల్ని కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు. ఇంకా మేమైతే కపిల్ తీర్థం నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మాకు దగ్గరలో అయితే అలిపిరి అనమాట. ఇదంతా అలిపిరి రోడ్డు. ఇంకా ఇక్కడ గరుత్మంతుడు అయితే మనకు దర్శనం అయితే ఇచ్చేస్తాడు. నమస్కారం చేసుకోండి. ఇంకా నాకు ఈయనను చూస్తే చాలండి, అదొక ఆనందం అనమాట. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి అలిపిరి పాదాలండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ పాదాలు, ఇక్కడ స్వామివారి పాదాలు అనమాట. తిరుమలకి కాలినడకన వెళ్ళే వాళ్ళు ఇటు నుంచి వెళ్తారు. ఇంకా తిరుమలకి నడకదారులు అయితే 2 ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి అలిపిరి, ఇప్పుడు నేను చూపించాను కదా. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ, ఇంకా సెకండ్ వచ్చేసి ఇప్పుడు మనం వెళ్తున్నాం కదండి, ఆ టెంపుల్ దగ్గర పక్కనే ఉంటుంది కాలినడకన. ఇంకా అక్కడ వచ్చేసి శ్రీవారి మెట్టు. అలిపిరి దగ్గర అయితే మనకు స్టెప్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇంకా శ్రీనివాస మంగాపురంలో ఉన్న శ్రీవారి మెట్టు దగ్గర అయితే స్టెప్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. తొందరగా అయితే ఎక్కేయచ్చు. ఇంకా మనమైతే వెళ్తున్న టెంపుల్ వచ్చేసి, ఇంకా ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే, ఇంకా వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని నారాయణవనంలో అయితే వివాహం చేసుకున్నాడు కదా. ఇంకా స్వామివారు వచ్చేసి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం అయితే మంగాపురంలో అయితే గడిపారు. ఇంకా స్వామివారు వచ్చేసి కొండపైన వెలిసే ముందు కూడా ఇక్కడ కొంతకాలం అయితే అమ్మవారితో అయితే కలిపారంట. ఇంకా తర్వాత అయితే కొండపైన వెలిసారని చెప్తున్నారు. ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదంతా టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇంకా ఫస్ట్లోనే మనకు తులసిమాల, టెంకాయ, పూలు అన్నీ బయట అమ్ముతుంటారు, మనం తీసుకెళ్ళచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి పెళ్ళి కాని వాళ్ళకి, ఎవరైతే పెళ్ళి కాకుండా బాధపడుతున్నారో, ఇక్కడ స్వామివారి కంకణం అయితే చేతికి కట్టుకుంటే తొందరగా అయితే పెళ్ళి అవుతుందనేసి భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఇంకా ఈ ఆలయంలో ఉన్న స్వామివారి మూర్తి వచ్చేసి కొండపైన తిరుమలలోకున్న చాలా పెద్దదిగా ఉంటుందన్నమాట. స్వామివారు అంటే తిరుమలలో స్వామివారి కన్నా ఇక్కడ స్వామివారు చాలా హైట్గా ఉంటాడు, అంటే చాలా పెద్దదిగా ఉంటారు స్వామివారు ఇక్కడ. ఇంకా మాకైతే పొద్దున్నే చాలా చాలా బాగా అయితే దర్శనం అయిందండి. స్వామివారిని చాలా బాగా చూసామన్నమాట. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి టెంపుల్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.